అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తనపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టేయాలంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు రానుంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శిక్షణలోని మహిళా ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం సేవించి ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఉదయ్ కృష్ణారెడ్డి ఆశ్రయించగా విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఆ తర్వాత అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని తెలిసింది. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా 2 చిరునామాలతో లేరని, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ పవన్, ఇటు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. తనతో పాటు శిక్షణ పొందుతున్న ఒక మహిళా ట్రైనీని ఐపీఎస్ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించిన ఆరోపణల నేపథ్యంలోనే బాధితురాలు ఫిర్యాదు మేరకు ఇటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇటు కేసు నమోదయ్యింది. అయితే ఈ లైంగిక వేధింపుల చట్టం ఇటు కేసు నమోదవ్వడంతో ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి ఇటు ఒత్తిడికి లోనై ఎక్కువగా మద్యం సేవించి అదే విధంగా ఇటు ఆత్మహత్యకు పాల్పడ్డారు అని చెప్పేసి వెంటనే బ్రదర్ ఆయన ఫ్రెండ్స్ ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత మనకు అంత ఎపిసోడ్ తెలిసిందే. కానీ అక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే ఆ మద్యంలోనే శానిటైజర్ కలుపుకొని మరి తాగారు అని చెప్పి కూడా మనకు వినిపించింది. అయితే ఈ చికిత్స అనంతరం కోలుకోవడంతో వైద్యులు కృష్ణారెడ్డిని డిశ్చార్జ్ చేశారు. అయితే చట్టపరమైన చర్యలు తప్పించుకోవడానికే ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అని చెప్పేసి ఒక పక్క ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఇప్పటికైనా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ఇటు సిటీ పోలీసులు గత 2 రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ లో ఆయనకున్న 2 నివాస ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లభించడం లేదు. అంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పరారీలో ఉన్నట్లు ఇటు పోలీసులు అయితే నిర్ధారించారు. ఒక కాబోయే ఉన్నతాధికారి ఇలా పరారీ ఉండడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దించి మరీ ముమ్మరంగా గాలిస్తున్నట్టయితే తెలుస్తోంది. తన మీద నమోదైన వేధింపుల కేసు కొట్టివేయాలని చెప్పేసి ఒక పక్క క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అంటే అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తుందా లేదా పిటిషన్ కొట్టేస్తుందా అనే దాని మీద ఉదయ్ కృష్ణారెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంది అనే చెప్పుకోవాలి. పవన్, రైట్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.